హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సినిమా ఎంసీయూ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్. ఇప్పుడు మన ఇండియాలో వస్తున్న సినిమాటిక్ యూనివర్స్కి ఇన్స్పిరేషన్ ఇచ్చిన అమ్మ మొగుడు. ఫ్రాంక్గా చెప్పాలంటే ఈ ఎంసీయూ గురించి, ఎంసీయూ మూవీస్ గురించి నాకు ఇన్ఫినిటీ వార్ అనే మూవీ రిలీజ్ అయ్యే వరకు తెలియదు. ఆ మూవీ రిలీజ్ అయినప్పుడు ఎక్కడ చూసినా ఎంసీయూ, అవెంజర్స్, ఇన్ఫినిటీ వార్ అనేటి అర్థమయ్యేది కాదు. అసలు ఏందిరా బాబు ఈ ఎంసీయూ అని గూగుల్ తల్లిని అడిగేస్తే అదో పెద్ద లిస్టే ఇచ్చింది. ఇక అది లిస్ట్ ఇస్తే మనం ఊరుకోం కదా, 1 by 1 చుట్ట మొదలు పెట్టేశా. ఫస్ట్ ఐరన్ మ్యాన్. ఏముంటుంది సూపర్ హీరో మూవీ అంటే ఏదో ఫన్గా ఎంటర్టైన్మెంట్గా వెళ్ళిపోద్ది అనుకున్నా. కానీ ఐరన్ మ్యాన్ చూసిన తర్వాత ఏంది ఇదే ఎంత డిఫరెంట్గా ఉంది, ఏదో డిఫరెంట్గానే ఉండబోతుంది యూనివర్స్ అనిపించింది. ఇంకా లాస్ట్లో ఐరన్ మ్యాన్ లాస్ట్లో నిక్ ఫ్యూరీ వచ్చి అవెంజర్స్ ఇనిషియేటివ్ అనగానే ఇదే అనుకున్నా. ఇంకా మనం ఆగుతామా, వరుసమ్మట అన్నీ చూద్దాం మొదలుపెట్టా. ఒరే బాబు నువ్వు చూసా ఎన్ని మాకేదని చెప్తున్నావురా అంటే ఆడికే వస్తున్నా. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి ద రైజ్, ఫాల్ అండ్ కంబ్యాక్ ఆఫ్ ఎంసీ. ఐరన్ మ్యాన్ తర్వాత ద ఇన్క్రెడిబుల్ హల్క్, ఐరన్ మ్యాన్ 2, థార్, క్యాప్టెన్ అమెరికా ద ఫస్ట్ అవెంజర్తో ఈ యూనివర్స్ ముందుకెళ్ళింది. ఆ సినిమాలు చూసిన కూడా నాకు ఫుల్ క్లారిటీ లేదు, కానీ ఆ తర్వాత వచ్చింది ద అవెంజర్స్. అది చూసిన తర్వాత గురు కూస్ బంప్స్ అంతే. ముఖ్యంగా క్లైమాక్స్లో అవెంజర్స్ అసెంబుల్ పీక్స్ అంతే. ఇంకా అక్కడతో ఆగుతామా. దాని తర్వాత థార్ ద డార్క్ వరల్డ్ కొంచెం మిక్స్డ్ అనిపించింది, కానీ వెంటనే క్యాప్టెన్ అమెరికా ద వింటర్ సోల్జర్ రాగానే మళ్ళీ పీక్స్కి వెళ్ళిపోయింది. ఇంకా ఆ తర్వాత గార్డియన్స్ ఆఫ్ ది గ్యాలక్సీ, కంప్లీట్లీ న్యూ టీమ్, న్యూ క్యారెక్టర్స్, న్యూ వరల్డ్ బిల్డింగ్, ఎమోషనల్గా కామెడీగా బాగా వర్కౌట్ అయింది. ఇంకా ఆ తర్వాత మళ్ళీ వచ్చారు అవెంజర్స్. ఈసారి అవెంజర్స్ ఏజ్ ఆఫ్ అల్ట్రాన్తో. ఈ అవెంజర్స్ ఏజ్ ఆఫ్ అల్ట్రాన్తో యూనివర్స్ ఇంకా బిగ్గర్ అయింది. అండ్ అప్పుడు వచ్చింది ఇంకొక కొత్త కాన్సెప్ట్తో ఇంకొక కొత్త మూవీ యాంట్ మ్యాన్. సినిమా స్మాల్ స్కేల్ స్టోరీయే, కానీ ఫ్రెష్ కాన్సెప్ట్. ఆ సైజ్ చేంజింగ్ ఫైట్స్ అయితే అదిరిపోయాయి. ఇంకా అప్పుడు స్టార్ట్ అయింది ద గోల్డెన్ ఎరా ఆఫ్ ఎంసీయూ ఫేజ్ 3. అందులో ఫస్ట్ వచ్చిన మూవీ క్యాప్టెన్ అమెరికా సివిల్ వార్. ఈ మూవీతో స్పైడర్ మ్యాన్ని, బ్లాక్ ప్యాంథర్ని ఇంట్రడ్యూస్ చేసి ఎంసీయూని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది మార్వెల్ స్టూడియోస్. ఈ మూవీ యాక్షన్తో పాటు ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాగా అనిపించింది. కారణం అవెంజర్స్ 2గా విడిపోయారు, టీమ్ ఐరన్ మ్యాన్గా, టీమ్ క్యాప్టెన్ అమెరికాగా. ఇంకా సినిమా తర్వాత డాక్టర్ స్ట్రేంజ్ వచ్చింది. ఇది నాకు చాలా స్పెషల్, ఎందుకంటే మన ఏషియన్ కల్చర్ని ఇంక్లూడ్ చేసి ఒక సూపర్ హీరో కాన్సెప్ట్ని డిజైన్ చేసి బాగా డెలివర్ చేశారు. దీని తర్వాత గార్డియన్స్ ఆఫ్ ది గ్యాలక్సీ వాల్యూమ్ 2, స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్, థార్ రాగ్నరాక్ వచ్చాయి. ముందులో వచ్చిన థార్ మూవీస్ అన్ని ఓకేగా ఉండేవి, కానీ ఈ థార్ రాగ్నరాక్లో హ్యూమర్ బాగా వర్కౌట్ అయింది, యాక్షన్ పర్ఫెక్ట్గా ఉంది, అన్ని బ్యాలెన్స్డ్ ఉండటం వల్ల థార్ మూవీస్ అన్నింటిలో పర్ఫెక్ట్ మూవీ అనిపించింది నాకు ఇది. ఇంకా నెక్స్ట్ బ్లాక్ ప్యాంథర్ స్టాండ్ అలోన్ ఫిల్మ్ వచ్చింది. ఇంకా నెక్స్ట్ ఫైనల్లీ ఏ సినిమా గురించి విని ఈ ఎంసీయూ మూవీస్ చూడటం స్టార్ట్ చేశానో ఆ మూవీ దగ్గరికి వచ్చేసాను. అదే అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్. మూవీ స్టార్టింగ్లో థానోస్ లోకిని యాజ్గడ్ వాళ్ళని చంపేసి టెస్లాక్ తీసుకొని వెళ్ళిన దగ్గర నుంచి మొదలుపెట్టి థానోస్ స్నాప్ వరకు పీక్ సినిమా చూపించేశాడు. పిచ్చిగా నచ్చేసింది నాకు. మేబీ దీని అంతటికి కారణం ఎంసీయూ థానోస్ని ఫస్ట్ అవెంజర్స్ మూవీ ద అవెంజర్స్ దగ్గర నుంచే ప్లాన్ చేసుకుంటూ రావటం, వీడు చాలా డేంజరస్ అని ఆడియన్స్కి అర్థమయ్యేలా చెప్పడం వల్లేమో సినిమా అందరికీ విపరీతంగా ఎక్కేసింది. కానీ లాస్ట్కి వచ్చేసరికి మన అవెంజర్స్ ఓడిపోయారు ఈ మూవీలో. మన నెక్స్ట్ ఏంటి, థానోస్ స్నాప్ వల్ల సగం యూనివర్స్ పోయింది. మరి వాళ్ళని మన అవెంజర్స్ ఎలా వెనక్కి తెస్తారు అని ఎగ్జైట్మెంట్తో ఎండ్ గేమ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నా. కానీ ఈ మధ్యలోనే ఇంకో 2 మూవీస్ వచ్చినాయి. అవే కెప్టెన్ మార్వెల్ అండ్ యాంట్ మ్యాన్ సీక్వెల్ యాంట్ మ్యాన్ అండ్ ద వాస్ప్. ఎంసీయూలో అవెంజర్స్ ఎండ్ గేమ్ ఎంత ఇంపార్టెంటో ఈ 2 మూవీస్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే ఎండ్ గేమ్ కావాల్సిన మేజర్ డాట్స్ని ఈ మూవీసే కనెక్ట్ చేశాయి ఇన్ఫినిటీ వార్ దగ్గర నుంచి. ఇంకా ఆ తర్వాత వచ్చింది అవెంజర్స్ ఎండ్ గేమ్. స్టార్టింగ్ అవెంజర్స్ అందరు కలిసి థానోస్ గారిని వేసేస్తారు. కానీ ఉపయోగం ఏంటి, సగం యూనివర్స్ పోయింది, అవెంజర్స్ ఓడిపోయారు. అలా 5 ఏళ్ళు గడిచిన తర్వాత మన యాంట్ మ్యాన్ వాస్ప్ నుంచి బయటపడి అవెంజర్స్కి ఇంకో హోప్ ఇస్తాడు. అదే టైం ట్రావెల్ కాన్సెప్ట్. అసలు సూపర్ హీరో మూవీసే ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే అందులో టైం ట్రావెల్ ఇంక్లూడ్ అయితే ఇంకా చూసుకోండి. మూవీలో చాలా హై మూమెంట్స్, ముఖ్యంగా అయితే క్యాప్టెన్ అమెరికా థార్ హ్యామర్ని లిఫ్ట్ చేసే మూమెంట్ అయితే పీక్స్. అసలు మొత్తానికి కింద మీద పడి పోయిన సగం పాపులేషన్ని వెనక్కి తీసుకొస్తారు. బట్ ఆ ప్రాసెస్లో మన ఐరన్ మ్యాన్ సాక్రిఫైస్ చేసి చనిపోయాడు. నాకు అప్పుడు చూస్తున్నప్పుడు బాగా ఎమోషన్ అనిపించింది. కానీ మన మెయిన్ క్యారెక్టర్ ఐరన్ మ్యాన్ చనిపోయాడు, అవెంజర్స్ అందరూ రిటైర్ అయిపోయారు, మరి ఎంసీయూ ఫ్యూచర్లో ఎలా ముందుకెళ్ళిద్ది, అసలు మళ్ళీ ఇంత రేంజ్ పీక్ చూసిద్దా లేదా అని డౌట్ వచ్చింది. చివరికి ఆ డౌటే నిజమైంది. ఎక్కడైతే పీక్ చూస్తుందో ఎంసీయూ ఆ పాయింట్ నుంచే ఫాల్ స్టార్ట్ అయింది. ఎండ్ గేమ్ తర్వాత అదే మొమెంటం మెయింటైన్ చేయడం అంత ఈజీ ఏం కాదు. అప్పుడే మొదలైంది ఫేజ్ 4 ఆఫ్ ఎంసీయూ. అందులో వచ్చిన ఫస్ట్ మూవీ స్పైడర్ మ్యాన్ ఫార్ ఫ్రమ్
హోమ్ వచ్చింది. దీని తర్వాత 2021లో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ రిలీజ్ అయినాయి. బ్లాక్ విడో, షాంగ్షీ, ఇటర్నల్స్, స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ హ్యూజ్ సక్సెస్ అయింది. ఎంసీయూ పవర్ని మళ్ళీ ప్రూవ్ చేసింది. బట్ మిగిలిన మూవీస్ అన్ని మిక్స్డ్ టాకే వచ్చినాయి. అగైన్ 2022లో డాక్టర్ స్ట్రేంజ్ మూవీకి సీక్వెల్ అయిన డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ వచ్చింది. ఈ మూవీతో అవెంజర్స్ మల్టీవర్స్ సాగాని బాగా ఇంట్రడ్యూస్ చేశారనిపించింది. నెక్స్ట్ థార్ లవ్ అండ్ థండర్, బ్లాక్ ప్యాంథర్, వకాండా ఫర్ ఎవర్ వచ్చినాయి. కానీ అంత ఇంపాక్ట్ ఇవ్వలేదు. ముఖ్యంగా థార్ అయితే బాగా డిసప్పాయింట్ చేసింది. 2023లో యాంట్-మ్యాన్ మూవీకి సీక్వెల్ యాంట్-మ్యాన్ అండ్ ద వాస్ప్ క్వాంటమేనియా వచ్చింది. సినిమా ప్రమోషన్స్లో బిగ్గెస్ట్ విలన్ ఇంట్రడక్షన్ అని చాలా ప్రమోట్ చేశారు, కానీ అంత ఇంపాక్ట్ ఇవ్వలేదు. సినిమా డిజాస్టర్ అయింది. ఇంకా నెక్స్ట్ వచ్చిన గార్డియన్స్ ఆఫ్ ద గెలాక్సీ వాల్యూమ్ 3 మళ్ళీ ఎంసీయూని నిలబెట్టింది, కానీ అప్పటికే చాలా డ్యామేజ్ అయిపోయింది. ఇంకా వెంటనే వచ్చిన ద మార్వెల్స్ ఎంసీయూని మళ్ళీ ఫ్లాప్ స్ట్రీక్లో పడేసింది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే టూ మెనీ క్యారెక్టర్స్, టూ మెనీ డిస్నీ ప్లస్ షోస్, వాండా విజన్, లోకీ, ఫాల్కన్ అండ్ ద వింటర్ సోల్జర్, మిస్ మార్వెల్, షీ హల్క్ స్టార్టింగ్లో హైప్ ఉన్నా చూసిన తర్వాత మొత్తం డౌన్ అయిపోయింది. ప్రాబ్లం ఏంటంటే క్లియర్ విలన్ లేకపోవడం. లైక్ థానోస్ క్యారెక్టర్ మార్వెల్ వాళ్ళు చాలా క్లియర్గా బిల్డ్ చేశారు, క్లారిటీతో బిల్డ్ చేశారు. స్టార్టింగ్ నుంచి ప్లాన్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఈ మల్టీవర్స్ సాగాలో విలన్ని యాంట్-మ్యాన్ అండ్ ద వాస్ప్ క్వాంటమేనియా వచ్చే వరకు అంత పర్ఫెక్ట్గా ఇంట్రడ్యూస్ చేయలేదు. లోకీలో మనకు క్లారిటీ వచ్చింది, కానీ లోకీ వెబ్ సిరీస్లో కానీ అంత బాగా ఇన్వాల్వ్ కాలేకపోయాం. ఎర్లియర్గా ఎంసీ మూవీస్ అంటే ఈవెంట్, కానీ ఇప్పుడు వస్తున్న ఎంసీ మూవీస్ అని కాన్సెప్ట్ లాగా అనిపిస్తుంది. ఆ తర్వాత ఆ కాంగ్ కాంట్రవర్సీ, కాంగ్ని నెక్స్ట్ థానోస్గా బిల్డ్ చేశారు. బట్ సడన్గా ప్లాన్స్ చేంజ్ అయిపోయినాయి. ఆ కాంగ్ క్యారెక్టర్ చేస్తున్న మెయిన్ యాక్టర్ రియల్గా అరెస్ట్ అయిపోయాడు. మరి ఎంసీయూ నెక్స్ట్ ఈ మల్టీవర్స్ సాగను ముందుకు ఎలా తీసుకెళ్తుందని కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. ఇంకా ఈ మధ్యలోనే కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ వచ్చింది. అలా వచ్చింది, ఎలా వెళ్ళిపోయింది. థండర్ బోల్ట్స్ వచ్చింది. కాదు న్యూ అవెంజర్స్ అంట. అంత సీన్ లేదు. అవెంజర్స్ థండర్ బోల్ట్సే బాగానే ఉంది, కానీ అవెంజర్స్ రేంజ్ అయితే కాదు. సేమ్ ఇయర్లో వచ్చింది ద ఫెంటాస్టిక్ ఫోర్. ఇది కొంచెం ఎంసీకి ఊపిరిలాగా ఇచ్చింది, కానీ అంత గ్రేట్ కంబ్యాక్ ఏం కాదు. కానీ నేను కంప్లీట్ హోప్స్ వదలలేదు. ఎందుకంటే నేను చూశాను మార్వెల్ ఎలా స్లోగా యూనివర్స్ని బిల్డ్ చేస్తుందో అని. అవెంజర్స్ 2012 సడన్ సక్సెస్ ఏం కాదు. ఎందుకంటే నాకు కూడా ఇన్ఫినిటీ వార్ అనే మూవీ వచ్చేదాకా తెలియదు కదా ఈ అవెంజర్స్ ఏంటి, ఎంసీయూ కాన్సెప్ట్ ఏంటని. అలాగే ఇప్పుడు ఎంసీయూ చేతిలో ఉన్న నెక్స్ట్ బిగ్ థింగ్ అవెంజర్స్ డూమ్స్డే. ఇఫ్ క్యాంగ్ క్యారెక్టర్తో క్రియేట్ చేసిన మెస్ని క్లియర్ చేస్తూ డాక్టర్ డూమ్ స్ట్రాంగ్ విలన్గా వస్తే, రైటింగ్ టైట్గా ఉంటే, ఎమోషన్ కరెక్ట్ స్ట్రాంగ్గా చేయగలిగితే ఎంసీయూ మళ్ళీ రైస్ అవ్వటం పక్క. పైగా మన ఫేవరెట్ కెప్టెన్ అమెరికా వెనక్కి వస్తున్నాడు. ఐరన్ మ్యాన్ క్యారెక్టర్ చేసిన రాబర్ట్ డౌనీ జూనియర్ విలన్గా చేస్తున్నాడు ఈ సినిమాలో. డాక్టర్ డూమ్గా థార్ ఉన్నాడు. చూద్దాం ఎంసీయూకి కావాల్సిన మచ్ నీడెడ్ కంబ్యాక్ ఈ అవెంజర్స్ డూమ్స్డేతో వస్తుందో లేదో. అఫ్ కోర్స్ డూమ్ కంటే ముందు స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఉంది. ఐ హోప్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డేతోనే ఎంసీయూకి ఆ హిట్ స్ట్రిక్ స్టార్ట్ అయ్యి డూమ్స్డేతో పీక్స్కి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను. ఇవన్నీ బాగానే ఉంది, కానీ అన్ని గురించి చెప్పావు. మన డెడ్పూల్ మా గురించి చెప్పలేదు అనుకుంటున్నారు చాలా మంది. అన్ఫార్చునేట్లీ డెడ్పూల్ ముందు నుంచి ఎంసీయూలో లేదు. డెడ్పూల్ అండ్ ద వోల్వరిన్ మాత్రమే ఎంసీయూలో ఉంది. అదేంటి డెడ్పూల్ ఎంసీయూలో కాదా అని అనుకున్న వాళ్ళందరికీ కాదు. అసలు ఈ డెడ్పూల్ ఫాక్స్ స్టూడియోస్ వాళ్ళది. ఎక్స్మెన్ యూనివర్స్ అనే ఇంకో యూనివర్స్ నుంచి ఎంసీయూలోకి వచ్చిన మూవీ డెడ్పూల్. దాని గురించి ఇంకో వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ఇంకా ఎవరన్నా ఎంసీ మూవీస్ చూడాలంటే మూవీ లిస్ట్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఎంసీ ఫ్యాన్స్ మీ ఫేవరెట్ ఎంసీ మూవీ ఏదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా.